నమస్తే, నేను కోసుకుమరి. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఇది ఓల్డ్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం దీన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తున్నారు. ప్రజలకు ఒక విషయం అయితే క్లియర్ గా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు లేవు. ఏమైనా సరే మనం అప్పు తీసుకొచ్చుకోవాల్సింది. మామూలుగా మనకు వచ్చేటువంటి ఆదాయం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? ఈ విషయం ఎవరో తెలియదు ఇప్పుడు కూడా. ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఈ ట్యాక్స్ లో ఒకటి. మామూలుగా ఇప్పుడు ఎగుమతులు చేస్తాం కదా, మన పోర్ట్ ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు కాకినాడ ఇవన్నీ పోర్ట్లు ఉన్నాయి కదా, విశాఖపట్నం పోర్ట్లు ఉన్నాయి కదా, వీటి ద్వారా ఈ ఎగుమతుల ద్వారా మనకి ట్యాక్స్లు వస్తాయి. అదొక ఆదాయం. రెండు, వ్యవసాయానికి సంబంధించిన ఆదాయం. మామూలుగా మనకి ఎక్కువగా బియ్యం బాగా ఎగుమతి అవుతుంది మన దగ్గర నుంచి. అవి కూడా ప్లస్ అది కూడా కాకుండా ప్లస్ మనం ఏమన్నా మన దేశం వరి పండించడంలో చాలా పెద్ద లెవెల్ ఉందంటే అదేం కాదు. చైనా వరి పండించడంలో టాప్ లో ఉందంటే నమ్ముతారా మీరు? నిజం, టాప్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో మనం అనుకునే వాళ్ళం కాదు. మన ఫస్ట్ ప్లేస్ కాదు వరి పండించడం. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా రైస్ బాగా పండుతుంది. ఇవన్నీ కూడా ఎగుమతుల్లో వచ్చేటువంటి, అంటే వ్యవసాయ ఉత్పత్తులు వచ్చేటువంటి కొన్ని విధానాల్లో ఆదాయం వస్తుంది. మూడోది ఏంటంటే మత్స్య సంపద. ఈ రొయ్యలు, చేపలు, ఈ పెంపకాల ద్వారా వీటి ద్వారా వచ్చేటువంటి డబ్బు, ఇవే మనకు ప్రధానమైనటువంటి ఆదాయం. ఇంతకు మించి మనకు ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఏమి లేవు. కానీ ఇదే ఆదాయం తెలంగాణకు లేదు. అదే ఇప్పుడు మనకి ఈ ఐటీ రంగాలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ విధానాలు ఉన్నాయి కదా, ఇవి పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ హైదరాబాద్ దేని మీద అయితే బతుకుతుందో అవి మనకైనా వచ్చేస్తాయి. అంటే మన రాజధాని డెవలప్ అయితే భారతదేశంలో మనమే టాప్. మనల్ని కొట్టేటువంటి రాష్ట్రం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు చేసుకుంటే అటు రాజధాని అంటే ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా, అంటే టెక్నాలజీ విధానంగా ప్లస్ అది కూడా పరిశ్రమలు ఇల్లు టాప్ అయిపోతాం. నెంబర్ 2, మనకు ఆల్రెడీ వనరులు ఉన్నాయి, మనకి వ్యవసాయం ఇవన్నీ ఉన్నాయి, వీటిలో కూడా టాప్ అయిపోతాయి. ఆల్రెడీ టాప్, మనం ఇంకా టాప్ అయిపోతాం. అంటే టోటల్ గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయిపోతుంది ఒక అమరావతి కానీ కంప్లీట్ అయితే. ఇదంతా 10 సంవత్సరాల నుంచి రాజకీయం కోసం నలిపేశారు ఆంధ్రప్రదేశ్. 10 సంవత్సరాలు, దశాబ్దం ఎంత అయిపోయింది అమరావతి రాజధాని, ఎంత కంప్లీట్ అయిపోయింది. ఈ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోయింది, దాని కానీ గెలక్కుండా ఉంటాయి. చివరికి ఎంత భయాందోళనకు వెళ్ళిపోయామనంటే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ తీసుకుని వెళ్తే అక్కడ పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మన అమరావతి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో ఆయన కాదంటున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఒక భూమి కొన్నాం అనుకో, ఇప్పుడు రేటుగా ఉంది, ఒక ₹1 కోటి పెట్టి ఒక భూమి కొన్నాం అనుకో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే అది 5-6 లక్షలకు పడిపోతుంది అదే భూమి. అంటే చచ్చిపోతున్నారు అసలు జనం. అటు జనం గానీ, లేకపోతే అక్కడ స్థిరపడదాం అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే వస్తున్న పరిశ్రమలు కానీ, ప్రతి ఒక్కరికి భయమే. మామూలుగా అసలు రాజధాని జోలికి రాకుండా మీరు రాజకీయాలు చేసుకోండి అంటే చేసుకోవట్లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాల్సిందే. రాజధాని కాకపోతే రాబోయేటువంటి తరాలకు భవిష్యత్తు లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అటు రాజధాని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి ఇవన్నీ పంచాడు. 2,70,000 కోట్లు పైగా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక 50,000-60,000 కోట్లు పెడితే రాజధాని అయిపోయింది. కానీ కొలిక్ అయితే వచ్చేది కంపల్సరీగా. అది కంటిన్యూ చేసేది. ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కంటిన్యూ చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కంటిన్యూ చేయాల్సింది. అలాగే అమరావతి కూడా. అంటే ఇది రాబోయేటువంటి తరాల భవిష్యత్తు అనేటువంటి విధంగా. కానీ ఇక్కడ ఏమైపోతుందనంటే అమరావతి కంప్లీట్ అయితే తెలుగుదేశానికి క్రెడిట్ వస్తుందేమో అనేటువంటి భయంతో దాన్ని సర్వనాశనం చేశారు. అంటే మన భారతదేశంలో నెంబర్ 1 అయ్యేటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని అయినా సరే ప్లాన్ చేసింది కాదు, కానీ ఏదో ఒక సమస్య ఆ యొక్క రాజధానిలో ఉంటది. కానీ మనం ఫస్ట్ ఇటుక నుంచి పెట్టుకుని వెళ్తాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మనం కట్టుకోవచ్చు. అంటే భారతదేశంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రాజధాని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అవకాశం మనకుంది. అంటే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అయిపోతుంది మన ప్లాన్ గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే. అలాంటి అవకాశాన్ని రాజకీయ కోసం చంపేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాల పేరుతో సంక్షేమ పథకాలకు డబ్బులు చాలమని రాజధాని సర్వనాశనం చేశారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయం కోసం రాబోయేటువంటి తరాల జీవితాన్ని సర్వనాశనం చేసి కాలు రాశారు. మీరు 10 సంవత్సరాలు లెక్కేసుకోండి. 10 సంవత్సరాలు చదువుకున్నటువంటి వ్యక్తి, ఏజ్ బార్ అయిపోయినటువంటి ఎంత మంది ఉంటారు. ఏజ్ బార్ అయిపోయినటువంటి వాళ్ళు తలుచుకుంటే చాలా బాధ వేస్తారు. ఎన్నో చదువుకొని ఎన్నో ఆశలతో నాశనం అయిపోయి. ఇకపోతే ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా చేస్తుంది అప్పులే. ఒక సైడు అమరావతికి సంబంధించి డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే రాబోయేటువంటి తరాల కోసం. ఈ ప్లస్ అది కూడా కాకుండా సంపద సృష్టించడం కోసం. ప్రతిసారి అప్పు తెచ్చుకుని పప్పు తినలేం కదా, మనం డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఆ డబ్బులు సంపాదించుకోలేకపోతే మన కూడెవడు పెడతాడు? రాబోయేటువంటి రోజుల్లో ఎవడు పెట్టడం. మనం సంపాదించుకోవాలి. ప్రతిసారి అప్పు చేసుకుంటే వెళ్ళలేం కదా. కాబట్టి సంపద సృష్టించాలంటే రాజధాని కావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే రాజధాని కావాల్సిందే. రాబోయేటువంటి తరాలకు భవిష్యత్తు ఉండాలంటే రాజధాని కావాల్సిందే. దాన్ని రాజకీయాల కోసం దేనికోసం బలి చేయలేం. కాబట్టి దానికి అప్పు చేయాల్సిందే. ప్లస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొంతమంది అంటే ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి వ్యక్తులు, రాష్ట్రం ఏమైపోతే తర్వాత సంగతి, కానీ మాకేం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం వచ్చింది అనేటువంటి విధంగా మొన్న ఒక వీడియో చూశాను నేను. అయ్యా కూటమి వచ్చిన తర్వాత మొత్తం సగం అయిపోయింది అన్నాడు. ఎందుకు అయ్యా అంటే మాకేం ఇట్లేదు, మేము ఇంట్లో కూర్చొని ఉంటే, ఇంతకు ముందు మేము ఇంట్లో కూర్చోంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదో గ్రూప్ అని వేస్తా ఉండేవో తిరిగి కూర్చునేవాళ్ళు. వాడు చెప్పాడు, నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు సరే నువ్వు పని చేసుకోరా బాబు,
పని చేసుకోకుండా ఇంట్లో కూర్చుని తినేదేంద్రా. ఇప్పుడు మళ్ళీ రాబోయేటువంటి నీ బిడ్డల భవిష్యత్తు మరి రేపు పొద్దున ఈడే అడుగుతాడు తెలుసా. అసలు ఏం పరిపాలన ఇది, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు ఈడే అడుగుతాడు. మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంటికి డబ్బులు పంపించేసేవాళ్ళు, మేము కూర్చొని తినేవాళ్ళం. కూర్చొని తినేదేంద్రా, నువ్వు ఎందుకు పుట్టేవారు అసలు భూమి మీద, నాకు అర్థం కాదు. పని చేసుకోలేవా? మళ్ళీ వాడు యువకుడే, మంచి వయసులో ఉన్నాడు, మళ్ళీ వాడి సంక్షేమ పథకానికి అంత బతికిచ్చిపోయాడు, అంత సుఖించిపోయాడు. ఇప్పుడు పని చేసేవాడు ఉన్నాడు, నేను నాకు అర్థం కాదు. కష్టపడి పని చేసేవాడు ఉన్నాడు. కష్టపడి పని చేసేవాళ్ళు ఉంటే ఎకానమీ పెరుగుతుంది. కూర్చొని తినేవాళ్ళు ఉంటే కొండలు కరిగిపోతాయి. అప్పు తెచ్చుకొని ఎంతకాలం తింటాం? ఇట్లాంటి సన్నాసులు ఉన్నారు కొంతమంది. వీళ్ళ వల్ల ఆ పథకాలను కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అవి ఇస్తేనే ఆ రాజకీయం నడుస్తుంది, ఆ పార్టీలు అధికారంలోకి వస్తాయి, ప్రజలు చేయాలనుకుని చేయొచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాళ్ళ కింద నలిపేస్తుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే. దీనికి వేరే సెక్షన్ లేదు కొంతమంది. బట్ ఈ కులాల రాజకీయాల మధ్య, మతాల రాజకీయాల మధ్య, ఈ సోమరిపోతు రాజకీయాల మధ్య, కులాలు మతాల రాజకీయాల కంటే ఇప్పుడు సోమరిపోతు రాజకీయాలు, సోమరిపోతు విధానాలే ఇప్పుడు ప్రమాదకరంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, అభివృద్ధికి అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సోమరితనం పెరిగిపోయింది. బట్ పనిచేసేటం కాకుండా ప్రభుత్వం నుంచి మాకు ఏం వస్తుంది, మాకేం ఇచ్చారు, డబ్బులేంటి, ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైనా ఉచితంగా చేసి పెడతారు, అది వేరే సంగతి. ఎందుకంటే ఇక్కడ పెద్ద డ్రామా నడుస్తుంది. ఏంటంటే 10 లక్షల మంది 15 లక్షల మంది అర్హులు ఉంటారు సంక్షేమ పథకాలకు, అంతే. కానీ కోట్ల మందిగా ఓటు బ్యాంకింగ్ కోసం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఎందుకంటే ప్రజలను అనుసరించిపోతున్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ ప్రకృతి కోసం వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఈ సంక్షేమ పథకాల విధానానికి సమస్య జరుగుతుంది. పనిచేసేడు ఎవరు లేడా? మీరు ఏదో మత రాజకీయం, కుల రాజకీయం అని చెప్పేసి ప్రమాదకరం అని చెప్పేసి సొలు చెప్పబాకండి. అత్యంత ప్రమాదకరం ఏంటంటే సోమరిపోతులు తయారు చేసే సంక్షేమ పరిపాలన. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి, రాబోయేటువంటి తరాలకి గొడ్డలి పెట్టు, ఇది రాసి పెట్టుకోండి. అంటే టోటల్ గా అప్పు చేస్తే గానీ ముందుకు నడిచేటువంటి పరిస్థితులు లేవు. ఈ విషయం అందరికి అర్థమైపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా ఈ అప్పులు అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక్కడ అప్పు చేయగలిగేది ఏమీ లేదు. ఇది మాత్రం లేదు. వస్తున్నటువంటి ఆదాయం అనేది తక్కువ, అప్పు చేయాల్సిందే. కానీ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయాల కోసం దాన్ని నలిపేస్తున్నారు. బట్ ఏమైతే చూడాలి.